నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న గోపి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సామాజిక సమతా సంకల్పం మార్గాన్ని విజయవంతం చేయాలి. కులగణ సర్వేపై సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమం. ప్రజా వ్యతిరేక చట్టం రద్దు చేయాలి. వైసీపీ దుశ్చర్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. మాజీ ఎమ్మెల్యే. సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు. ఇంటింటికి అయోధ్య అక్షింతలు పంపిణీ. సామాజిక సమతా సంకల్పం మారథాన్ సమాహారం కార్యక్రమం విజయవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అన్నారు. సామాజిక సమతా సంకల్పం కార్యక్రమాల నిర్వహణపై కమిటీలోని జిల్లా స్థాయి అధికారులతో బుధవారం ఆయన తన ఛాంబర్లో సమీక్షించారు. తదుపరి ఆర్డీఓ, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఆయన తొలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 19 నుండి ప్రారంభం కానున్న కులగణ సర్వేపై మండల కేంద్ర అమర్తులూరులో బుధవారం పంచాయతీ కార్యదర్శులకి, యూఆర్ఓలకి, సచివాలయ సిబ్బందికి అమర్తులూరు మండల పరిషత్ కార్యాలయ ఎంపీడీఓ షేక్ మహబూబ్ సుబానీ, తహసీల్దార్ పి మోహన్ కుమార్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ కులగణ సర్వేపై ఈ నెల 19 నుంచి 28వ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 3 విడుదల చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ కూడా మనకి యాప్ లో 2 రకాల డేటా ఉంది. ఒకటి హౌస్ హోల్డ్ డేటా, 2 ఇండివిజువల్ డేటా. హౌస్ హోల్డ్ డేటా అనేది మనకి ఫ్యామిలీ మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇండివిజువల్ డేటా అనేది ఒక్కొక్క పర్సన్ కి మనం ఎంటర్ చేయాలి. సో ప్రతి దానికి కూడా మనకి ఈకేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్. బెనిఫిషరీస్ కి, పబ్లిక్ కి, హౌస్ హోల్డ్స్ కి 4 టైప్స్ ఆఫ్ ఈకేవైసీ అవైలబిలిటీలో ఉంది. బయోమెట్రిక్, ఐరిష్, ఫేషియల్, ఓటీపీ. బట్ సచివాలయం ఫంక్షనరీస్ కి, వాలంటీర్స్ కి మటుకు 3 రకాల ఈకేవైసీనే అవైలబుల్. బయోమెట్రిక్, ఐరిష్, ఫేషియల్. సో అలాగే మనకి ఫస్ట్ దీనిలో పార్షియల్ సేవింగ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే హౌస్ హోల్డ్లో 6 ఉన్నారు అనుకోండి, ముందు ఒక 3 డీటెయిల్స్ చేసి మధ్యలో ఏదైనా యాప్ పని చేయకపోయినా లేకపోతే సర్వర్ ఇష్యూస్ ఉన్నా కాసేపు ఆగితే ఆ ముందు డేటా మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు, పార్షియల్గా సేవ్ అయిపోయింది. సో అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు మనం. సో ఆ విధంగా మనం అన్నీ కూడా వితిన్ 3-4 డేస్ సర్వే స్టార్ట్ అయినటువంటి 4 డేస్లోనే స్టార్ట్ చేస్తే కనుక మనకి బెటర్గా ఉంటుంది. మనకి 19th సర్వే స్టార్ట్ అవుతుంది. 21st సండే ఉంది. ఈ లోపలే కంప్లీట్ చేసుకుంటే సండే పీస్ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతారు. పెండింగ్ ఉంటే ఆ రోజు కూడా ఫోన్లు. ఏ విధంగా చేయాలి అన్ని ప్రాబ్లమ్స్ మనం డేటా ఎంటర్ చేసి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఇద్దరు కలిసి చేయాల్సింది. ఇందాక చెప్పడం జరిగింది ఏంటంటే ఒక 6 కనుక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 7 ఈకేవైసీలు మనం బోత్ సచివాలయ సిబ్బంది చేయాలి, వాలంటీర్ చేయాలి. కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇందాక చెప్పినట్టుగా సింగిల్ మెంబర్ కార్డ్స్ ఒకటి, సింగిల్ మెంబర్ డెత్ కనుక ముందు చేసేసుకుంటే మనకి ప్రోగ్రెస్ వస్తుంది. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేయాలి. దీనికి ఏంటంటే మనం కాన్సన్ట్రేషన్గా చేయాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మాత్రం మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మీ వాలంటీర్స్ పిలిపించేసుకొని ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పడం జరిగిందో ఈ వివరాలు మొత్తం కూడా మీకు గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ గ్రూప్లో ప్రింట్ తీసేసుకొని తలా కాపీ ఇచ్చినా పర్లేదు, లేదా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. డిఏలు లీవ్ తీసుకొని వెల్ఫేర్ స్టేట్లో డిఏలు మిగతా అందరూ కూడా లీవ్ తీసుకుని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. చెప్పి ఇది ఇంకా చెప్పినట్టుగా అది 19వ తారీఖున అందరూ కూడా లాగిన్ అవ్వాలి, మొదలు పెట్టాలి. లాగిన్ అవ్వడానికి ఉన్న ప్రమాదాలు చెప్పడం జరిగింది. మొబైల్ చేంజ్ చేయడానికి వీల్లేదు. అది తర్వాత ఇన్ఛార్జెస్ కూడా మన జాతర సిఎఫ్ఎంఎస్ ఐడి రాని వాళ్ళని వాళ్ళు పనిచేస్తూ ఉన్నా కూడా వేరే వాళ్ళకి మనం ట్యాగ్ చేయాలి. ఇది ఈరోజు చేసేసుకోవాలి, మన పవర్తో చెప్పి చేసుకోవాలి. ఇది చాలా జాగ్రత్తగా ప్రెస్టీజియస్ సర్వే ఈ ప్రోగ్రామ్. దీంతో పాటుగా 2-3 అంశాలు ఉన్నాయి, అది కూడా ఇప్పుడే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. 19వ తేదీన మనకి అంబేద్కర్ గౌరవ జాతి మనకి
రాజ్యాంగ ప్రధాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 బాపట్ల రూరల్ ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు భీమా లీలాకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రద్దు చేయాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో ఆయన బుధవారం మాట్లాడారు. ఈ చట్టంలో భూమి కలిగిన వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి వసూలు పేర్లు వారి స్థిరాస్తిని హక్కు అని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దృశ్యాలను ప్రజలలోకి తీసుకువెళ్తామని తణుకు మాజీ ఎమ్మెల్యే అరుణమల్లి రాధాకృష్ణ తెలిపారు. బుధవారం మహన్గడ్డలోని మాజీ ఉపసభాపతి మండల బుద్ధప్రసాద్ నివాసానికి విచ్చేసి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ 4.5 ఏళ్ల పాలన అన్ని వర్గాల ప్రజలు బాధితులేనని అన్నారు. రాష్ట్ర అప్పులు ఊబిలో ముంచేస్తాడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఈ నెల 22 పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారి ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు అమర్తలూరు మండల విద్యాశాఖ అధికారి కె రమేష్ బాబు బుధవారం తెలిపారు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతల పంపిణీ ఈ నెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని సమరసత సేవ ఫౌండేషన్ జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నంపల్లి సత్యనారాయణ కోరారు. బుధవారం గుళ్లపల్లి గ్రామంలో ఇంటింటికి వెళ్లి శ్రీరామ మందిర రాముని చిత్రపటాలతో కూడిన పట్టం అక్షింతలను అందజేశారు. మేళా తాళాలతో ఊరేగించుకుంటూ అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చింతలకు మురళీకృష్ణ, పడమటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.